ఒక చిన్న అందమైన గ్రామంలో ఉగాది పండుగ వచ్చింది. గ్రామం అంతా రంగురంగుల రంగవల్లులతో, మామిడి ఆకుల తోరణాలతో ఎంతో అందంగా కనిపించింది. ఆ గ్రామంలో చిన్న చిన్న పిల్లలు ఎంతో ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. అప్పుడే అక్కడికి మంకీ బాబాయ్ అనే సరదా కోతి వచ్చింది. పిల్లలు ఆశ్చర్యంగా చూసి అడిగారు, మంకీ బాబాయ్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మంకీ బాబాయ్ నవ్వుతూ చెప్పింది, పిల్లలు, మీకు ఉగాది పచ్చడి రహస్యం తెలుసా? పిల్లలు ఒకేసారి చెప్పారు, లేదు, అది ఏమిటి? మంకీ బాబాయ్ ఒక పెద్ద గిన్నెలో ఉగాది పచ్చడి తీసుకుని చూపించింది. ఈ పచ్చడిలో 6 రుచులు ఉంటాయి అని మంకీ బాబాయ్ చెప్పింది. తీపి ఆనందాన్ని సూచిస్తుంది, పులుపు ఆశ్చర్యాన్ని సూచిస్తుంది, చేదు కష్టాలను సూచిస్తుంది, కారం కోపాన్ని సూచిస్తుంది, ఉప్పు జీవితంలో రుచిని సూచిస్తుంది, వగరు భయాన్ని సూచిస్తుంది. పిల్లలు ఆసక్తిగా విన్నారు. మంకీ బాబాయ్ మళ్ళీ చెప్పింది, పిల్లలు, జీవితంలో సంతోషం మాత్రమే కాదు, కష్టాలు కూడా వస్తాయి. కానీ మనం ధైర్యంగా ఉంటే ప్రతి పరిస్థితిని ఆనందంగా ఎదుర్కోగలం. అది విన్న పిల్లలు చాలా సంతోషపడ్డారు. అందరూ కలిసి ఉగాది పచ్చడి తిని పండుగను ఆనందంగా జరుపుకున్నారు. చివరగా మంకీ బాబాయ్ చెప్పింది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందం నింపాలి. అలా ఆ రోజు గ్రామం అంతా నవ్వులతో, ఆనందంతో నిండిపోయింది.